నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ నేను సుపరిచితురాలిని. నాతో పాటు ఉండే చాలామంది గెస్ట్‌లు మీ అందరికీ సుపరిచితులే. నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూ ఉంటారు. ఇక ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు, చూసే వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన చేయాలి అని నాకే అనిపించింది. నా మనసుకే అనిపించిన విషయం ఇది. మనం మన మతాన్ని, మన ధర్మాన్ని మనం గౌరవించాలి. 100% అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతి భగవంతుడు మీరు ఏ గ్రంథాన్ని తీసుకున్నా, ఏ మతాన్ని తీసుకున్నా అందులో ఉన్నటువంటి సారాంశం ఏమిటి? పక్కన వాళ్ళని విమర్శించాలనా? వాళ్ళ విద్వేషాలని రెచ్చగొట్టాలనా? వాళ్ళని బాధ పెట్టాలనా? అసలు బాధ లేని జీవితాన్ని అనుభవించాలే అనే కదా ఏ దేవుడైనా చెప్పేది. మరి అలాంటి బాధల్ని మనం ఎందుకు రెచ్చగొడుతున్నాం? మన తత్వం అదా? ఈ విషయాల మీదనే చాలా అంటే చాలా ఎపిసోడ్స్ ఆల్రెడీ చేసున్నాం. బిక్కి కృష్ణ గారితో బాబాకి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా వార్తలొస్తున్నాయి. నేను ప్రతి ఎపిసోడ్‌లో విక్కీ కృష్ణ గారితో చెప్తున్న ప్రతి ఎపిసోడ్‌లో కూడా ఈ టాపిక్ మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకు మరి వీడియోస్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి టాపిక్స్ మాట్లాడినప్పుడు అందరికీ షేర్ చేయటం వల్లనే విషయం అనేది అందరికీ చేరువవుతుంది. కాస్తన్న ఆలోచన అనేది ఆలోచించే అవకాశం వాళ్ళకి మనం ఇచ్చిన వాళ్ళమవుతాం. మన మతం హిందూ ధర్మం, హిందూ మతం గౌరవించుదాం. ప్రేమిద్దాం. ఇంకా మళ్ళీ మాట్లాడాలి అనుకుంటే, మన పురాణాలకి సంబంధించి, మన ఇతిహాసాలకి సంబంధించి గొప్పగా మాట్లాడే అవకాశాన్ని, ఒక స్టేజ్‌ని మనం తెచ్చుకుందాం. కానీ, ఎందుకు ఇలాంటి వార్తల్ని స్ప్రెడ్ చేస్తున్నారు? ఈ టాపికే మాట్లాడబోతున్నాను. నమస్కారం. నమస్తే. బాబాకి సంబంధించి హ్మ్. గతంలో కూడా మనం మాట్లాడున్నాం సార్ ఆల్రెడీ. చెప్పండి అసలు ఎందుకు ఇలాంటి టాపిక్ ఇంత రేజ్ అవ్వటానికి గల కారణం ఏమిటి? ఎందుకు ఇంత విద్వేషాలు ఎందుకు బాబాకి సంబంధించిన టాపిక్‌లోనే రావడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో? అంటే మనకి సుప్రీం కోర్ట్‌లో తీర్పు వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది. కారణం ఏంటంటారు? దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏమై ఉంటాయంటారు? చెప్పండి. అంటే ఈ బాబా తత్వంలో హ్మ్. బాబా పైన ఇవాళ కాంట్రోవర్సీ కాదు మేడం. బాబా జీవించున్న కాలం నుంచి హిందూ, ముస్లిం అనేటువంటి దానిపై చర్చలు జరుగుతున్నాయి. అవును. 1921లో కూడా బాబా అంటే 1918లో బాబా పరమపదించిన తర్వాత రెవెన్యూ డిపార్ట్‌మెంట్ మొత్తం అక్కడ షిరిడీ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలని హ్మ్. చేసుకున్నది. అప్పుడు 1921లో అహ్మద్‌నగర్ కోర్టుకు వెళ్లారు. హ్మ్. అప్పుడు అక్కడ తీర్పిచ్చారు. అంటే హ్మ్. ఆయన ఒక అవలీయ సిద్ధపురుషుడు. ఆయన పూజలు ఆయన సక్రమంగా భక్తులు ఎంతోమంది భక్తులు ఆయన్ని పూజిస్తున్నారు, సేవిస్తున్నారు. కాబట్టి అది ఒక ట్రస్ట్‌గా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇవ్వాలని అక్కడ ఆ తర్వాత అనేక సందర్భాల్లోన ఈ ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ 1951లో కూడా అప్పుడు చర్చలొచ్చాయి. తర్వాత 1994లో హ్మ్. జస్టిస్ రామస్వామి ఆయన సుప్రీం కోర్ట్ జడ్జి. ఆయన పరిపూర్ణన్ అని ఇంకొక జడ్జి. ద్విసభ్య అంటే ఇద్దరు జడ్జిలుండేటువంటి ధర్మాసనం గూడా ఒక తీర్పిచ్చిందప్పుడు. అప్పుడు హ్మ్. కూడా ఏంటంటే షిరిడీ సాయిబాబా టెంపుల్స్ అన్నీ ఎక్కువైపోయాయి. మరి దాని చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం స్వాధీనం జేసుకోవాలి లేదా ఆస్తులనేటువంటి ఒక కేసు వెళ్ళినప్పుడు అక్కడ తీర్పిచ్చారు. ఆయన మతాతీతమైనటువంటి ఒక గురువు. హ్మ్. జస్టిస్ రామస్వామి అంటే చాలా గొప్ప మేధావి ఆయన. హ్మ్. పరిపూర్ణన్ హ్మ్. హ్మ్. రామస్వామి గారు సభలకు కూడా నేను వెళ్ళాను చాలా సందర్భాల్లో. ఆయన ఇచ్చిన తీర్పేంటంటే, బాబా ఒక ఏ మతానికి చెందినటువంటి వ్యక్తి. హ్మ్. అందుకే ఎక్కువ మంది అక్కడికి వెళ్తున్నారు భక్తులు. హ్మ్. భక్తులు వెళ్తున్నటువంటి అంటే ఏ మతమానికి చెందని ఒక సిద్ధ పురుషుడిని, ఒక మతము అని జెప్పేసి అనడం తప్పు. హ్మ్. ఆయన అని జెప్పేసి ఆ రోజు తీర్పుల్లో అవన్నీ ఉన్నాయి. జస్టిస్ చంద్రకుమార్ గారు హ్మ్. షిరిడీ సాయిబాబా ఎవరనే పుస్తకంలో ఆయన ఆ కోర్టులో అన్ని హ్మ్. తీర్పులన్నీ హ్మ్. గూడా అందులో పొందుపరిచాడు. హ్మ్. ఇక్కడేంటంటే ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు వీళ్ళు అనేటువంటిది ఒక క్వెషన్ వచ్చినప్పుడు, హ్మ్. సాయిబాబా గురించి తెలియకపోవడం వల్ల. హ్మ్. సాయిబాబా ఆ రోజులో సుప్రీం కోర్ట్ జడ్జిలు చాలామంది దీక్షిత్, కాపాడ్డే వీళ్ళు సామాన్యమైన జడ్జిలు గాదు. హ్మ్. అదేవిధంగా ఖేల్కరు, హ్మ్. పండరీపురం జడ్జి వీళ్ళందరూ కూడా ఆయన ఆరాధించారు. హ్మ్. అప్పట్లోనే మతాతీతంగా హ్మ్. బ్రాహ్మణ జడ్జిలే ఆరాధించారు ఆయన్ని. హ్మ్. హ్మ్. హిందూ మతము, క్రిస్టియన్ మతం అనుకోలేదు. హ్మ్. అందువల్ల బాబా గురించి తెలియకపోవడం వల్ల. హ్మ్.
ఆయన గుళ్ళు ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఆయన భక్తులు ఎక్కువ మంది వెళ్తున్నారు గానీ, ఉమ్, సాయిబాబా పైన సరైనటువంటి అవగాహన కల్పించిన గురువులు లేకపోవడం వల్ల. ఒక్క ఉమ్, మాటలో చెప్పాలంటే. ఉమ్, అది అవగాహన కల్పించిన గురువులంటే ఇవాళ టీవీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీడియా ప్రచారం ఎక్కువగా మీడియా ఎక్కువుంది. ఉమ్, కానీ నిజమైన గురువులు మన ఆంధ్రప్రదేశ్‌లోనే వేమూరు వెంకటేశ్వర్‌లోనే ఓకే. మొట్టమొదట బాబా గురించి ఉమ్, ప్రచారం చేసినటువంటి వ్యక్తి వేమూరు వెంకటేశ్వర్లు అని తెనాలి దగ్గర ఆయన ఉమ్, లాయర్. ఉమ్, ఆయన అప్పట్లో ఏంటంటే వాళ్ళు కొద్దిగా సత్సంగాలు చేసుకునేటువంటి వాళ్ళు. ఆ ఉమ్, తెనాలి ఆ ప్రాంతంలో కొద్దిమందికి మాత్రం తెలుసు. ఉమ్, అదే విధంగా ఎక్కిరాల భరద్వాజ మాస్టరు. ఉమ్, ఆయన సాధ్యమైనంత చాలా పుస్తకాలు రాశారు గానీ, ఆ ఉమ్, పుస్తకాలు చదివేటువంటి వాళ్ళకి మాత్రమే బాబా గురించి తెలుసు. రైట్. ఆయన ఏదో ఒక ఉమ్, ఛానల్‌లోనో ఎక్కడోనో కూర్చొని చెప్పి ఉంటే ఉమ్, మరి ఎక్కువ మంది భక్తులకు రీచ్ అయ్యేది సాయి తత్వం. అవును, అవును. అదే విధంగా శరత్ బాపూజీ గురువు గారు. ఉమ్, ఉమ్, ఆయన ఒంగోలు నుంచి ఆయన తర్వాత షిరిడీలోన ఒక పెద్ద సంస్థాన్ని ఏర్పాటు చేశాడు. ఉమ్, చేసి ఆయన చాలా పుస్తకాలు రాసి, మ్యాగజైన్స్ నడిపి ఉమ్, సాయి తత్వాన్ని ప్రచారం చేశారు. అది కేవలం సత్సంగాలు ఎక్కడైతే చేస్తారో ఉమ్, అక్కడ మాత్రం ఆ భక్తులకు ఆ పుస్తకాలు అందజేసేవాళ్ళు. రైట్. ఉమ్, అదే. అదేవిధంగా బాపట్ల హనుమంతరావు, ఉమ్, అదే అనంతపురంలో ఈశ్వరయ్య స్వామిని, ఓకే. అదే బివి ఉమ్, నరసింహస్వామి ఆయన సాయి యొక్క తత్వాన్ని దక్షిణ భారతదేశంలో ఎక్కువ ప్రచారం చేసినటువంటి వ్యక్తి. ఉమ్, ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళంతా చేసినటువంటి పరిశోధనలు కానీ, వాళ్ళ పుస్తకాలు కానీ ఉమ్, అవి చాలా మంది భక్తులకు రీచ్ కాలేదు. రైట్. ఉమ్, అయితే సాయి తత్వంని ప్రచారం చేయకుండానే ఉమ్, సాయిబాబా భక్తులు ఎక్కువయ్యారంటే, సాయిబాబా గుళ్ళకు వెళ్ళడం, వాళ్ళ కోరికలు తీరడం, ఉమ్, దాంతో బాబా పట్ల ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి మేడం. చెప్పండి. ఆహ్, ఇ ఇది ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌కు కిందకి ఎందుకు రాలేదనేటువంటిది ఒక క్వెషన్ అవును, ఒక క్వశ్చన్ వస్తుంది. వస్తుంది. అయితే అసలు అంటే నాలాంటి వాళ్ళకి కామన్ గా వచ్చేది హ్మ్. బోర్డులోకి అసలు రానప్పుడు ఇన్ని దేవాలయాలు అసలు ఎలా నిర్మించడం జరిగింది అనేది కూడా ఆ! క్వశ్చనే కదా. అయితే కృష్ణదేవరాయల కాలంలో ఎక్కువ దేవాలయాలు నిర్మించారు. అవును. అది ఆయన రాజు కాబట్టి చేశారు. ఉమ్, ఇప్పుడు ఉమ్, ప్రభుత్వాలు ఉమ్, ఇక్కడ ఏంటంటే సాయిబాబా సంస్థాన్ కూడా అది స్వతంత్రమైన సంస్థ. దాన్ని ప్రభుత్వంలోకి తీసుకోవాలని చాలామంది చూశారు కానీ, ప్రభుత్వంలోకి చేరడం వల్ల ఏమవుతుందంటే, ఉమ్, అక్కడ సరైనటువంటి న్యాయం జరగదు. ఉమ్, ఇప్పుడు భక్తితో ఉమ్, సంస్థానాలు ఇప్పుడు నేను చైర్మన్‌గా ఒక సంస్థకు ఉన్నాననుకోండి. ఉమ్, అక్కడ సాయిబాబా భక్తులే ఆ ట్రస్ట్‌లో సభ్యులుగా ఉంటారు. ఉమ్, చైర్మన్‌గా సభ్యులుగా ఉంటారు. వాళ్ళు మారుతూ ఉంటారు. ప్రతి ఉమ్, 2 ఏళ్లకోసారి మారుతూ ఉంటారు. వాళ్ళు చేసే పెర్ఫార్మన్స్‌ని బట్టి, వాళ్ళు చేసేటువంటి అక్కడ అంటే మందిర అభివృద్ధికి ఉమ్, కావాల్సిన నిధుల సేకరణ కావచ్చు, వాటిని ఖర్చు పెట్టడం కావచ్చు, ఉమ్, అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. మీరు ఏ సాయి మందిరమన్నా వెళ్ళండి. ఉమ్, ఎందుకంటే సాయిబాబా అంటేనే వాళ్ళకు ఒక భక్తి ఉంటుంది కాబట్టి. రైట్. అదే ఉమ్, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్‌లో ఉంటుందనుకోండి, ఉమ్, అక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను. ఉమ్, అంటే గవర్నమెంట్ అధికారులు రకరకాలోళ్ళు వస్తుంటారు. ఉమ్, సపోజ్ ఒక క్రిస్టియన్ ఐఏఎస్ అధికారి వచ్చాడనుకోండి. ఉమ్, అతను ఈ ఈ ఈ ట్రస్ట్ పైన కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటాడని తెలీదు. అవును. అదేవిధంగా ముస్లిం గాని, హిందువు గాని ఎవరైనా కావచ్చు. ఉమ్, ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేటువంటిది ఉమ్, ఏ ఉమ్, స్థాయిలో ఉన్న అధికారుల్లోనైనా, ఎక్కువైపోయింది. జడ్జిల్లో గాని, జర్నలిస్టుల్లో గాని అన్నిట్లోనూ ఉన్నాయి. ఇది మన ఉమ్, దేశంలో. ఉమ్. ఇది నేను చెప్పడం కాదు. యాక్చువల్‌గా అలాంటివి మనమే పెంచి పెంచి పోషించాం. పోషిస్తాం. అవును. అంటే మనకు మీరన్నట్టుగా ఉమ్, నేను ఏ మతమైనా నాకు హిందూ మతం ఇష్టం కావచ్చు. ఉమ్, అలానే నేను ఏ అధికారంలో ఉన్నా, ఏ ఉమ్, స్థాయిలో ఉన్నా, ఇతర మతాలకు సంబంధించినటువంటి కేసుల్లో కానీ, ఉమ్, ఇతర మతాలకు సంబంధించినటువంటి ఏ విషయాల్లోనా గానీ, నేను అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రకారం తీర్పులు ఇవ్వాలి గానీ, నా రైట్, రైట్. వ్యక్తిగతమైనటువంటి భావాలను బట్టి ప్రభావం అసలు ఉండకూడదు. ఉండకూడదు. ఉమ్, వ్యక్తిగతంగా ఉమ్, ఉండకూడదు. అలా ఇప్పుడు ఏది ఏమైనా ఆయన జగద్గురువు. ఉమ్, బాబా ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి సద్గురు. కాదు. ఉమ్, ఉమ్, అందులో ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి ఆధారాలు గాని, వీళ్ళు చెప్పేటువంటి దుష్ప్రచారం అంటారు. బేస్‌లెస్ అది. ఉమ్, ఆధారం లేదు. ఉమ్, అందువల్ల బాబా ముస్లిం అని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. ఉమ్, ఆ రోజుల్లోనూ మొరేశ్వర్ ప్రధాన్ రాసిన పుస్తకం కావచ్చు, దీక్షిత్ రాసినటువంటి డైరీ కావచ్చు, ఉమ్, కాపాడే రాసిన డైరీ కావచ్చు, దాసకన మహారాజ్ రాసినటువంటి సాయిబాబా చరిత్రం కావచ్చు, దాబోల్కర్ రాసిన చరిత్రలో కావచ్చు, బివి నరసింహరావు స్వామి రాసినటువంటి భక్తుల అనుభవాలు కావచ్చు, ఉమ్, ఇలా అనేక గ్రంథాలు పరిశోధించారు. ఎక్కడా కూడా బాబా పలానా కులంలో పుట్టాడు అని,
లేదా ఉమ్, పలానా ప్రాంతంలో పుట్టాడన్నటువంటి ఆధారం పలానా తల్లిదండ్రులు అనే అటువంటి ఆధారం లేదు. ఉమ్, ఇది ఉమ్. ఎక్కడైనా ఛాలెంజ్. కేవలం పెరిగిన ఆధారాన్ని ఆ! తీసుకొని మాట్లాడటమే పెరిగిన అందరూ. ఆధారాలు ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడేటువంటి వాళ్ళనమాట. ఉమ్, ఉమ్, అన్ని ప్రాంతాల గురించి చెప్పేవాడు. అంటే వీళ్ళేమనుకున్నారు, ఓహో! ఆ ప్రాంతం మీరు ఉన్నారనుకోండి, ఉమ్, హైదరాబాద్ నుంచి మీరెళ్లారంటే, హైదరాబాద్‌లో ఆళ్ళెలా ఉండరు, ఈళ్ళెలా ఉండరు అని అడిగితే, ఆయన హైదరాబాద్‌కి సంబంధించిన వారేమో అనుకునేవాళ్ళు. ఉమ్, పత్రి గ్రామంలో జన్మించాడని అంటారు. పత్రి గ్రామం జన్మించడానికి ఆధారం ఏమిటి? ఉమ్, 2020లో ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు చేశారు కదా! 100,00,00,000 అక్కడ కేటాయించి షిరిడీని అక్కడ షిఫ్ట్ ఉమ్, చేయాలని కూడా ప్రయత్నం చేశారు. ఉమ్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ అది జరగలేదు. భక్తులంతా ఇది ఇది మొదటి జరుగుతూనే ఉంది. ఉమ్, కానీ షిరిడీ సాయిబాబా విషయంలో ఏమి జరిగినా అది సంచలనమే అవుతుంది. ఉమ్, ప్లస్ అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది ఇది గమనించి ఇది మంచిదే. ఉమ్, ఇలాంటి చర్చలు ఎవరో ఒకరు లేవదీయడం కూడా మంచిదే అనిపించింది. మంచిదే ఎందుకంటే ఇప్పుడు దీని జరిగిందంటారు. ప్రకారము నా సర్వే ప్రకారము ఉమ్, 20% భక్తులు పెరిగారు. ఓకే. సాయి తత్వం పైన చర్చలు జరిగాయి. రైట్. దాంతో సాయిబాబా భక్తుల్లో దృఢత్వం పెరగడమే కాకుండా ఉమ్, చాలా మంది భక్తులుగా మారిపోయి సాయిబాబా ఎవరు అనే విషయం తెలుసుకుంటూ ఉన్నారు. రైట్. అంటే ఇది బాబా లీల. ఇది మంచిగా కూడా జరిగింది ఇది కూడా బాబా లీలే అనుకుంటాను. ఉమ్, ఉమ్, ఎందుకంటే వీళ్ళకి కూడా కనువిప్పు కలుగుతుంది. ఉమ్, ఎవరైతే ఇప్పుడు ఉమ్, వారణాసిలో ఆ విగ్రహాలు తీసేసినంత మాత్రాన బాబాను భక్తుల గుండెల నుంచి ఎవరు వేరు చేయలేరు. ఆ, బాబా టెంపుల్స్ వెలుస్తూనే ఉంటాయి. ఉమ్, ఇప్పుడు నాకు మంచి జరిగిందనుకోండి, నేను బాబా టెంపుల్ కట్టించాలనుకుంటే కట్టిస్తాను. నేనే కాదండి. ఉమ్, మద్రాసులోనే ఒక ఆటో డ్రైవర్ అనుకున్నాడు బాబా ఉమ్, టెంపుల్ కట్టి. డబ్బు లేదు ఆ దగ్గర. ఉమ్, కానీ అలా సమకూరి ఆటో డ్రైవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆటో డ్రైవర్ ఒక మందిరం కట్టించాడు. ఉమ్, ఇలా బాబా మందిరాలు కట్టించినటువంటి వాళ్ళంతా రమణ అని చెప్పేసి చెన్నైలో ఉన్నాడు. ఉమ్, ఆయన ఆయన యొక్క కంపెనీ 2,000 కోట్ల వరకు వెళ్ళి ఆయన అనేక సాయి మందిరాలకు విరాళాలు ఇచ్చాడు. ఓకే. ఆయనతో నేను ప్రత్యక్షంగా మాట్లాడాను. ఉమ్, ఉమ్, ఆయన అనుభవాలు చెప్తుంటే ఇలా వాళ్ళ యొక్క అనుభవాలు. ఉమ్, అనుభవం అయితే తప్ప సాయి తత్వం బోధపడదు. రైట్. అదేవిధంగా ఇంకా మళ్ళీ మాట్లాడదామండి దానికి సంబంధించి. అయితే బిక్కి కృష్ణ గారు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే చాలా మంది సాయిబాబా భక్తులు ఉన్నారు, ఇంకా పెరిగారని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా మనం అందరం గ్రహించాల్సిన ఒకే ఒక్క విషయం ఏమిటంటే, ఇన్నాళ్ళుగా పూజించిన వ్యక్తి ఎందుకు ఇప్పుడు సడన్‌గా శత్రువుగా కనపడుతున్నాడు? మనమే కదా పూజలు చేశాం. మనమే కదా గుళ్ళు కట్టాం. మనమే కదా నమ్మాం. నమ్మి పూజించిన వ్యక్తి అది ఎవరైనా కానివ్వండి. అక్కడ సాయిబాబా అని కాదు. ఒక గురువుని నమ్ముతాం. ఆయన దగ్గర విద్యను అభ్యసిస్తాం. ఆ తర్వాత ఏదో చెప్తారు. అంతలోకే ఆయన శత్రువు అయిపోతారా మనకి? ఒక్కసారి ఆలోచించండి. మరి ఇలా ఆలోచించాలి అంటే మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయిబాబాకి సంబంధించి మరింత సమాచారాన్ని నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. నమస్తే.